హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. స్లోగా వెళ్ళండి, ఎందుకంత ఫాస్ట్గా నడుపుతున్నారు? అవ్వాల్సిన ఆలస్యం ఎలాగో అయిపోయింది. ఇప్పుడు కంగారు పడితే ఒరిగేదేమీ లేదు, జరిగేది నష్టమే తప్ప. వేగంగా బండి నడుపుతున్న భర్త భుజంపై చేయి వేసి కంగారుగా మాట్లాడుతుంది మృదుల. నీకేం తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండు. నేను ఎందుకు వేగంగా వెళుతున్నానో ఇంటికి వెళ్ళాక చెబుతాను, కరుకుగా అంటాడు అరవింద్. సర్లే, అయినా నాకెందుకు వచ్చింది? మీరు నా మాట ఎప్పుడైనా విన్నారా? మీకు చెప్పాలని చూశాను చూడండి, అది నా బుద్ధి తక్కువ. ఏయ్ పిచ్చిదానా, మాట్లాడకు, కాసేపు నిశ్శబ్దంగా నోరు మూసుకుని కూర్చో. నేనేమన్నానని ఇప్పుడు ప్రతిదానికి విసుక్కుంటారు? నేను మాట్లాడితే కూడా వినలేకపోతున్నారా? అసలే కంకర్ రోడ్డు, ఎక్కడ చూసినా గతుకులు. ఇంత రాత్రివేళ అంత ఫాస్ట్గా వెళ్ళడం మంచిది కాదని అంటున్నా. ఈ దారిలో దెయ్యం తిరుగుతుందంటారే, రాత్రివేళ ఎవ్వరూ ఈ రోడ్లో మసలరు, అందుకే ఫాస్ట్గా వెళుతున్నాను. ఈ రోడ్డు దాటే వరకైనా కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్, అర్థం చేసుకో మృదులా. చాలా టెన్షన్తో మాట్లాడతాడు అరవింద్. అప్పటి వరకు ఏది పడితే అది వాగేస్తున్న మృదుల ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణం వరకు భర్త ఉన్నాడన్న ధీమాతో ఆ ప్రదేశాన్ని పరీక్షించి చూడలేదు, కానీ ఇప్పుడు చుట్టూ పరీక్షించడం మొదలుపెట్టింది. ఎటు చూసినా చిమ్మ చీకటే. సమయం రాత్రి 12 గంటలు దాటిపోయింది. సినిమాకి వెళ్ళి తొందరగా వచ్చేద్దామనుకున్న వాళ్ళకి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యం అయిపోయింది. ఒక్కసారిగా భయపెడుతున్న ఆ ప్రదేశాన్ని నిశితంగా చూస్తూ, ఏమండి, నన్ను భయపెట్టాలని చూస్తున్నారు కదా అంటుంది. నాకే ఒక పక్క భయమేస్తుంటే నిన్నెందుకు భయపెడతాను చెప్పు? కాసేపు మాట్లాడకుండా మౌనంగా కూర్చో, దీనంగా అడుగుతాడు అరవింద్. మృదుల ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. బండి వెళుతున్న వేగానికి అరవింద్ వేసుకున్న చొక్కా బెలూన్లా ఉబ్బి శబ్దం చేస్తుంది. ఆ వేగానికి మృదుల కళ్ళలోంచి నీటి ధారలు కారి వేగంగా వెనక్కి ఎగిరిపోతున్నాయి. ఆ దెయ్యం పేరు వినగానే వీస్తున్న గాలి శబ్దం కూడా మృదులను ఇంకాస్త భయపెడుతుంది. అరవింద్ బండిని మాత్రం ఏమాత్రం వేగం తగ్గించకుండా పోనిస్తున్నాడు. రోడ్డుకు అటుపక్క ఇటుపక్క చీకటిలో దాక్కున్నట్లు ఉన్న తుమ్మ పొదలు, మధ్యలో కంకర రోడ్డు, బండి లైటు నుంచి వస్తున్న వెలుగులో గాలికి చెదిరి సుడులు తిరుగుతున్నట్లు కనిపిస్తున్న కంకర మట్టి, ఇవన్నీ చూస్తూ నిశ్శబ్దంగా పోతున్నారు ఇద్దరు. 5 నిమిషాలు గడిచిపోయింది. బండి వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు అరవింద్. మన ఊరికి చేరుకోవడానికి ఇంకా ఎంతసేపు పడుతుందండి? ఆపుకోలేక అడిగేస్తుంది మృదుల. ఇంకో 15 గంట అని నెమ్మదిగా అంటాడు అరవింద్. అప్పటి వరకు ముందుకే చూసిన మృదులకు ఎందుకో వెనక్కి చూడాలనిపిస్తుంది. నెమ్మదిగా తలను వెనక్కి తిప్పి చుట్టూ చూస్తుంది. ఇక వెనకైతే కారు మబ్బులా కమ్మేసుకున్న చీకటి తప్ప ఏమీ కనపడట్లేదు. నిజానికి ఏదైనా కనిపిస్తే భయమెందుకు? ఏమీ కనపడకుండా చేసే చీకటికి మనుషులు భయపడాలి, భయపడతారు కూడా. మృదులకు కూడా చాలా భయం వేస్తుంది. వెంటనే భయంతో తలను ముందుకు తిప్పేస్తుంది. ముందుకు చూసిన వెంటనే కంగారుగా ఉలిక్కిపడి, ఏమండి, ముందు ఎవరో ఉన్నట్లున్నారు అంటుంది. నాకు తెలుసు, నువ్వు అటువైపు చూడకు మృదులా. తల కిందకు వంచేసుకుని మాట్లాడకుండా కూర్చో అని వణికిపోతూ అంటాడు అరవింద్. దూరం నుంచి ఆ ఆకారం సరిగ్గా కనపడకపోయినా దగ్గరగా వెళ్ళే కొలది అక్కడ ఉన్నది ఎవరో అని స్పష్టంగా తెలుస్తుంది. తన చూపుని ఆ ఆకారం వైపు మరల్చకూడదని ఎంత ప్రయత్నిస్తున్నా తన కళ్ళు తన మాట వినట్లేదు. నెమ్మదిగా బండి ముందుకు వెళ్ళే కొలది ఆ ఆకారం దగ్గర అవుతుందనే భయంతో అరవింద్, మృదుల గుండెలు వేగాన్ని పెంచుకున్నాయి. ఇంతలో ఎర్రచీర కట్టుకున్న ఒక అమ్మాయి తన చేతిని ముందుకు చాపి వీళ్ళ వైపు తీక్షణంగా చూస్తూ బండి ఆపమన్నట్లు సైగ చేస్తుంది. అరవింద్ కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకున్నాయి. గుండెల్లో గుబులు ఎక్కువైంది.
కాళ్ళు కూడా వణకడం ప్రారంభించాయి. బండి కూడా వణుకుతుంది. ముందుకు వెళ్ళాలో అక్కడే ఆగిపోవాలో అర్థం కాని పరిస్థితి. అంత హోరున వీస్తున్న గాలిలో కూడా ఒళ్ళంతా ముచ్చెమటలు పోసేశాయి ఇద్దరికీ. మృదుల కూడా ఆతురత ఆపుకోలేక ఒక్కసారిగా తల ఎత్తి పైకి చూస్తుంది. ఆ ఆకారం కాస్త పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న ఒక అందమైన అమ్మాయిలా ఎర్రచీర చుట్టుకుని కనిపించేసరికి, దెయ్యంలా లేదండి, ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది, మనం అనవసరంగా భయపడుతున్నామేమో, పాపం అర్ధరాత్రి ఒంటరిగా ఉంది, లిఫ్ట్ ఇద్దామా అంటుంది మృదుల. నోర్ముయ్, అది మనిషి కాదు, పిశాచి. బండి ఆపాము మనల్ని బ్రతకనివ్వదు. దానివైపు చూపును కూడా తిప్పొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ముఖంలోకి సూటిగా చూడకు మృదుల, అది మనల్ని చంపేస్తుంది అని ఏమాత్రం తన తలని తిప్పకుండా నిటారుగా చూస్తూ ఆ ఆకారాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు అరవింద్. మృదుల కూడా భయపడిపోయి తలను పూర్తిగా కిందకు దించేసి కూర్చుంది. బండి ఆ అమ్మాయిని దాటిపోయింది. అమ్మయ్య అని నిట్టూర్చుకుంటాడు అరవింద్. ఇంతలో మృదుల అనుమానంగా, నిజంగా తను దెయ్యమేనంటారా? ఒకవేళ దెయ్యమే అయితే మనల్ని అక్కడే ఆపేసి ఉండేది కదండి. అది ముమ్మాటికి దెయ్యమే మృదుల. ఇలా చాలాసార్లు ఈ రహదారిలో వెళ్ళే చాలామందిని ఆపుతూ ఉండేదంట. ఆపిన వాళ్ళని చంపేస్తుందని, ఆపని వాళ్లను ఏమీ చేయదని అంటారు ఊళ్ళో జనం. అదేంటి? ఆశ్చర్యపోయి అడుగుతుంది మృదుల. అదేంటంటే నాకెలా తెలుస్తుంది? ఈ దెయ్యాన్ని చూసిన వాళ్ళు చెబుతుంటే విన్నాను. అందుకే అర్ధరాత్రి ఈ రోడ్డుపై ఎవరు ప్రయాణించరు. మరి మీరెందుకు తీసుకొచ్చారు? మీకు అన్నీ తెలిసి కూడా దీనంగా అంటుంది మృదుల. ఏం చేస్తాం, టైర్ పంచర్ అవుతుందని, ఇంత ఆలస్యం అవుతుందని నాకు మాత్రం తెలుసా? ఒక్కొక్కసారి అంతే, మనం ఊహించనిదే జరుగుతుంది. ఎన్నాళ్ళు అందరూ ఆ దెయ్యం ఉంది అంటుంటే నమ్మలేదు, కానీ ఈరోజు అది నిజమని తేలిపోయింది అని చెబుతూ ఇంకా వేగంగానే పోనిస్తున్నాడు అరవింద్. ఇంతలో హఠాత్తుగా తన కళ్ళ ముందు అకస్మాత్తుగా ఆ ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి మళ్ళీ రోడ్డుకు అడ్డంగా ప్రత్యక్షమవుతుంది. పెద్దగా అరిచి సడన్ బ్రేక్ వేసేస్తాడు అరవింద్. అరవింద్ కళ్ళు భయంతో గట్టిగా బిగుసుకుపోతాయి. మృదుల కూడా వేగంగా భర్తను గుద్దుకుని ఆగుతుంది. మృదుల కూడా భయంతో కళ్ళు మూసేసుకుంటుంది. ఒక్క క్షణంలో తేరుకున్న ఇద్దరూ కళ్ళు తెరిచి చూసేసరికి కళ్ళ ముందు ఆ అమ్మాయి కనిపించదు. మృదుల భయంతో వణికిపోతుంది. గుండెల్లో దడ పెరిగిపోతుంది ఇద్దరికీ. ఏమండి, ఆ అమ్మాయి మీకు కూడా కనిపించిందా అంటుంది ఏడుస్తూ. కనిపించింది. మృదుల, సరిగ్గా కూర్చో, గట్టిగా పట్టుకో, బండి స్టార్ట్ చేసేస్తాను హడావిడిగా అంటూ బండి కిక్ కొడుతున్నాడు అరవింద్. తొందరగా పదండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. అరవింద్ కూడా ఆయాసపడుతూ సరిగ్గా కూర్చో అని కిక్ ఎంతలా కొడుతున్నా బండి స్టార్ట్ అవ్వట్లేదు. కావట్లేదు మృదుల అని అంటుండగా బండి స్టార్ట్ అవుతుంది. సరిగ్గా కూర్చో, గట్టిగా పట్టుకో అని మృదులకు చెప్పి బండిని వేగంగా పోనిస్తున్నాడు మళ్ళీ. అలా ఇక 5 నిమిషాలు ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఆ చోటు దాటి వేరే రోడ్డుకు వెళ్ళిపోయాక ప్రాణం లెగిసొచ్చినట్లు అనిపిస్తుంది అరవింద్కి. అమ్మయ్య, బ్రతికిపోయాం అని ఊపిరి పీల్చుకుంటాడు. వెంటనే తలను కాస్త పక్కకు తిప్పి, మృదుల, ఇంకేం భయపడకు, మనం గట్టెక్కినట్లే అంటాడు కాస్త సంతోషంగా. మృదుల ఏమీ మాట్లాడదు. మృదుల, నిన్నే మాట్లాడద్దు అన్నప్పుడేమో లోడా వాగేశావు, ఇప్పుడేంటి ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు? కొంపతీసి ఆ దెయ్యాన్ని చూసి బిగుసుకుపోయావా ఏంటి అంటాడు చిన్నగా నవ్వుతూ. ఇప్పుడు కూడా మృదుల నోటి వెంట మాట రాదు. మృదుల చేయి ఇంకా అరవింద్ భుజంపైనే ఉంది. వెనక తను కూర్చున్నట్లు కూడా తెలుస్తుంది అరవింద్కి. మృదుల, నిన్నే, మాట్లాడవే కాస్త కరుకుగా అంటాడు. అయినా మాట్లాడదు మృదుల. ఇప్పుడు అరవింద్ గుండెల్లో భయం మొదలైంది. ఏంటి మృదుల మాట్లాడడం లేదు అని అనుకుంటూ బైక్ ఒక పక్కకి ఆపుతాడు.
వెనక్కి తిరిగి చూసేసరికి బండిపై మృదుల లేదు. ఆ ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి బండిపై కూర్చుని కనిపించింది. ఒక్కసారిగా అరవింద్ కళ్ళు పూర్తిగా భయంతో తెరుచుకున్నాయి. కాళ్ళు చేతులు ఆడట్లేదు, గొంతు కూడా పెగలట్లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయాడు. రెప్పపాటులో తలని ముందుకు తిప్పేసి తన భుజం మీద ఉన్న ఆ దెయ్యం చేతిని చూస్తూ బెదిరిపోతున్నాడు. ఏం చెయ్యాలో అస్సలు పాలుపోవట్లేదు అరవింద్కి. ఇంతలో వెనక నుంచి మృదుల పెద్దగా అరుస్తూ కాపాడండి కాపాడండి అని పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. అమ్మయ్య, మృదుల బ్రతికే ఉంది అని మనసులో కాస్త స్థిమితపడతాడు అరవింద్. వెంటనే మనసులో దేవుణ్ణి స్మరించుకుంటూ హనుమాన్ చాలీసా చదువుకోవడం మొదలుపెట్టాడు. వెనక ఉన్న అమ్మాయి మాయమైపోయింది. తను మాత్రం హనుమాన్ చాలీసా ఆపలేదు. బైక్ని వేగంగా వెనక్కు తిప్పి తన దగ్గరకు పడుతూ లేస్తూ పరిగెత్తుకుని వస్తున్న మృదుల దగ్గరకు పోనిస్తున్నాడు. మృదుల ఆయాసపడుతూ పరిగెత్తలేక పరిగెడుతూ తొందరగా రండి, నన్ను కాపాడండి అని ముందుకు వాలిపోతూ పరిగెడుతుంది. ఇంతలో వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఆ అమ్మాయి ప్రత్యక్షమైంది. అరవింద్ బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. మృదుల కూడా ఉన్న చోటే కుప్పకూలిపోయింది. ఆ అమ్మాయి జుట్టు గాలికి భీకరంగా ఎగురుతుంది. కనుగుడ్లు లేకుండా తెల్లని ఆకారంతో మెరిసిపోతూ ఆ అమ్మాయి మృదుల వైపే కోపంగా చూస్తూ నిలబడింది. అరవింద్కి అసలు ఏమి చెయ్యాలో పాలుపోవట్లేదు. మృదుల కింద పడి దీనంగా నన్ను కాపాడండి అన్నట్లు చూస్తుంది. ఇక భయపడితే లాభం లేదనుకున్న అరవింద్ ఆ హనుమంతుని మీదే భారం వేసి ఆయన నామాన్నే పెద్దగా చదువుతూ బండిని ఆ అమ్మాయి ఉన్న వైపుకు పోనిస్తున్నాడు. మృదుల, దేవుణ్ణి తలుచుకో, హనుమంతుణ్ణి తలుచుకో అని పెద్దగా అరుస్తూ పోనిస్తున్నాడు. ఆ మాట మృదుల చెవిన పడగానే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అన్న స్మరణ ఆపలేదు. ఆ అమ్మాయి అక్కడ ఉండగానే అరవింద్ మృదుల దగ్గరకు వెళ్ళిపోతాడు. మృదుల, తొందరగా బండికు, హనుమంతుణ్ణి తలుచుకోవడం మాత్రం ఆపద్దు. ఆపితే ఆ దెయ్యం మనల్ని బ్రతకనివ్వదు, తొందరగా అంటాడు. మృదుల కూడా రెప్పపాటులో లెగిసి నుంచుంటుంది. గబుక్కున అరవింద్ బండి ఎక్కేసి అరవింద్ను వెనక నుంచి 2 చేతులతో గట్టిగా హత్తుకుని పట్టుకుంటుంది. మృదుల నోటి నుండి వచ్చే హనుమాన్ నామస్మరణ కూడా ఒక్క క్షణం కూడా ఆగట్లేదు. అలా పలుకుతూనే ఉంది. అరవింద్ కూడా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మనసులోని శ్రీ ఆంజనేయం అనుకుంటూ బండిని వేగంగా పోనిస్తున్నాడు. అలా ఎలాగైతే ఆ రోడ్డు దాటి తమ ఊరికి చేరుకుంటారు ఇద్దరు. మృదుల, వెనక ఉన్నది నువ్వేనా అని అనుమానంగా అడుగుతాడు అరవింద్. నేనేనండి. ఇక పర్లేదా? ఆ దెయ్యం నుంచి మనం తప్పించుకున్నట్లేనా? అంతే దీనంగా మాట్లాడుతుంది మృదుల. అనుకుంటున్నాను. లేదులే, ఆ దారిలోనే ఉంటుందంటారు ఎందుకో అంటాడు అరవింద్. అవునా? అమ్మయ్య, చచ్చిపోయాననుకున్నానండి అని అరవింద్ భుజంపై వాలిపోతుంది. నీ సంగతి పక్కన పెట్టు. ఆ దెయ్యం నా భుజం మీద చేయి వేసి కనిపించేసరికి నేను కూడా అలాగే అనుకున్నాను మృదుల. అప్పుడే అమ్మ చెప్పిన హనుమాన్ చాలీసా గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈరోజే మనకి ఆఖరి రోజు అయిపోయేది అంటాడు. అవునండి, నన్ను ఆ దెయ్యం కిందకు నెట్టేసి తను మీ వెనక కూర్చుంది. అప్పుడు మీరు నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటే ఈ రాత్రి నాకు కూడా ఆఖరి రాత్రి అనుకున్నాను అని ఇంకా ఆయాసపడుతుంది మృదుల. పోన్లే, ఆ భగవంతుడి దయ వల్ల తప్పించుకున్నాం కదా అంటాడు నీరసంగా అరవింద్. ఆ దారిలో దెయ్యం ఉంటుందని మీకు ముందే తెలుసా అడుగుతుంది అనుమానంగా. నాకే కాదు, మా ఊళ్ళో అందరికీ తెలుసు. మరి నాకెప్పుడు మాట వరుసకైనా చెప్పలేదు. ఈ మధ్యగా కోడలిగా మా ఊళ్ళో అడుగు పెట్టావు. ఇటువంటి విషయాలు చెప్పి భయపెట్టడం ఎందుకని? సర్లేండి, ఈ విషయం వెళ్ళిన వెంటనే అత్తయ్యకు చెప్పాలి. ఇప్పుడేం వద్దు, రేపొద్దురు చెబుదాంలే, మళ్ళీ అమ్మకు నిద్ర పట్టదు అని మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అరవింద్ మృదులలు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.